మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామములో మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి నవంబర్ నెల ఆఖరి ఆదివారంలో ప్రభు మనల్ని ఉంచినందుకై ఆయనకే సమస్త ఘనత మహిమ కలుగునుగాక. రెండు చేతులపైకి దేశ గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. బిడ్డరా, గతించిన కొన్ని వారముల నుండి ఒక ప్రత్యేకమైన అంశాన్ని, రెండవ రాకడకు సంబంధించిన కొన్ని అంశాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసయ్య రాకడలో జరగబోయే సంభవాల గురించి, యేసయ్య వస్తున్నారని ఎవరు చెప్పారు, ఆయన ఎందుకు వస్తున్నారు, ఎప్పుడు వస్తారు అన్న విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు వస్తున్నారని ఎవరు చెప్పారో ఒక 5 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, యేసు ప్రభు వారే స్వయంగా చెప్పారు, రెండవ రాకడలో నేను వస్తానని. రెండవదిగా దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు. మూడవదిగా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి శిష్యులు, భక్తులు కూడా బైబిల్ గ్రంథంలో సాక్ష్యం ఇచ్చారు. నాలుగవదిగా పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు, భక్తులు 1500 ప్రవచనాలు యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో వస్తున్నారని వారు చెప్పారు. ఐదవదిగా మనం చూసినప్పుడు సంఘం యొక్క సాక్ష్యాన్ని మనం చూసాం. మరి ఎందుకు వస్తున్నారు అన్న దాని విషయంలో మనము కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఆయన దేనికి వస్తున్నారంటే సంఘమును ఆయన తీసుకువెళ్ళడానికి వస్తున్నారని మనం విన్నాం. రెండవదిగా మరి ఈ లోకములో తీర్పు తీర్చడానికి యేసు ప్రభు వారు వస్తున్నారన్న సంగతి మనం విన్నాం. మూడవదిగా ఈ సృష్టిని దాస్యము నుండి విడిపించడానికి ఆయన వస్తున్నారని మనం విన్నాం. నాలుగవదిగా మరి ఇశ్రాయేలులను కాపాడుటకు, విడిపించుటకు యేసు ప్రభు వారి లోకంలోకి వస్తున్నారని విన్నాం. ఈ రోజున ఆయన ఎందుకు వస్తున్నారు అన్న దాని విషయంలో మొట్టమొదటిగా మనం దేని గురించి చూస్తున్నామంటే సంఘమును గురించి చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి ఈ లోకంలో ఆయన ఎవరి కోసం వస్తున్నారు, ఎందుకోసం వస్తున్నారంటే యేసు ప్రభు వారు సంఘము కొరకు వస్తున్నారని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. యేసయ్య రెండవ రాకడలో 2 ఘట్టాలు ఉంటాయి దేవుని బిడ్డలారా. మొదటి ఘట్టం ఏమిటంటే మధ్యాకాశంలోకి వచ్చేది. ఈ మధ్యాకాశంలోకి వచ్చిన యేసు ప్రభు వారు ఎవరి కోసం వస్తున్నారంటే సంఘము కొరకు వస్తున్నారు. అదే దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలను మనము చూస్తాం. రెండవదిగా అది గణించినటువంటి 7 సంవత్సరాల తరువాత, అంటే యేసు ప్రభు వారు సంఘమును తీసుకువెళ్ళిన 7 సంవత్సరాల తరువాత ఆయన మరలా ఆయన అందరికీ అగ్గుపడిన నిమిత్తము, లేదా ఆయన అందరికీ అగ్గుపడేటట్లుగా, అందరికీ కనబడేటట్లుగా ఆయన రెండవసారి రాబోతూ ఉన్నారు. అది మనకి ఎక్కడ కనబడుద్దంటే జకరియా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనంలో అది మనకు కనబడుతుంది. అదే యోహాను భక్తుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా రాసినట్లుగా మనం చూస్తాం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ఆయన ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు కూడా ఆయనను చూచెదరు, రొమ్ము కొట్టుకుని ఏం చేస్తారని చెప్పాడు, అక్కడ ఏడుస్తారు అని చెప్పాడు. సో యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చినప్పుడు బిడ్డలారా, మొట్టమొదటి ఘట్టం ఏమిటంటే ఆయన మధ్యాకాశంలోకి వస్తారు. దానిని బైబిల్ పండితులు ఏమన్నారంటే రహస్య రాకడా అన్నారు. మరి యేసు ప్రభు వారు ఒలీవల పర్వతం మీదకి వచ్చేదాన్ని ఏమన్నారు, బహిరంగ రాకడా అన్నారు. రహస్య రాకడలో ఎవరిని తీసుకువెళతారు అని అంటే సంఘమును తీసుకువెళతారు. ఇప్పుడు మనము సంఘము కొరకు చూడాలి. బైబిల్ గ్రంథంలో ఆయన మధ్యాకాశంలోకి వచ్చేది సంఘము కొరకు. చదవండి ఒకసారి ఆ వాక్యాన్ని మనం మరలా చదువుదాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము.
వినండి, ఈ మాట దేని గురించి చెప్పబడిందంటే సంఘము గురించి చెప్పబడింది. సంఘము. ఈరోజు మనము చూడబోయే మాట ఏమిటంటే సంఘము గురించి చూద్దాం బిడ్లారా. ఏ సంఘము యేసయ్య రాకడలో ఎత్తబడుతుంది? ఈ ప్రపంచంలో కొన్ని వందల డినామినేషన్స్ ఉన్నాయి, కొన్ని వందల క్రైస్తవ మత శాఖలు ఉన్నాయి. ఈ మత శాఖల్లో వారు యేసుప్రభుని నమ్మేవారు కొంతమంది, మరియమ్మని నమ్మేవారు కొంతమంది, యెహోవా దేవుణ్ణి నమ్మేవారు కొంతమంది, పరిశుద్ధాత్మ దేవుని యందు విశ్వాసం ఉంచేవారు కొంతమంది. వీరిద్దరూ కాకుండా బైబిల్ని ఆధారము చేసుకుని అనేకమైన అబద్ధ బోధనలు, అబద్ధమైనటువంటి గ్రంథాలు కూడా వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఆ పరంపరలో వచ్చిందే జంగిల్జా అనే గ్రంథము, ఆ పరంపరలో వచ్చిందే మార్మోను గ్రంథము, ఆ పరంపరలో వచ్చిందేటువంటి యెహోవా విట్నెస్కి సంబంధించినది, యెహోవా సాక్షులు చెప్పేటువంటిది. సో వీళ్ళందరూ తప్పుడు గ్రంథాలు, తప్పుడు బోధలు చేస్తూ అనేక గ్రంథాలను పుట్టించినట్లుగా మనము చూస్తూ ఉంటాం బిడ్లారా. దేవుని సన్నిధిలో అసలు సంఘము గురించి కొన్ని మాటలు ఈరోజు మనం ప్రత్యేకంగా ధ్యానం చేద్దాం. సంఘమును గురించి యేసు ప్రభు వారు బైబిల్ గ్రంథంలో కొన్ని పోలికలు చెప్పారు. సంఘమును గురించి యేసు ప్రభు వారు బైబిల్ గ్రంథంలో కొన్ని పోలికలను చెప్పారు. మొట్టమొదటి పోలిక ఏమన్నారంటే మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే ఆయన అన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని చెప్పారు. యేసు ప్రభు వారు సంఘాన్ని ఉప్పుతో పోల్చారు. రెండవదిగా ఆయన అదే అధ్యాయం కింద వచనంలో చూస్తే మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పారు. అంటే మత్తయి శుభవార్తలో ఉప్పుగాను, మత్తయి శుభవార్తలో వెలుగుగాను సంఘాన్ని పోల్చారు. యోహాను శుభవార్త 10వ అధ్యాయంలోకి మనం వస్తే దేవుని బిడ్డలారా, ఆయన మంచి కాపరిగా మనలను గొర్రెలుగా పోల్చారు. అదే యోహాను శుభవార్త 15వ అధ్యాయంలోకి మనం వస్తే నిజమైన ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు అని ద్రాక్షావల్లితో యేసు ప్రభు వారు సంఘాన్ని పోల్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. తర్వాత మనం చూస్తే కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే సంఘమును దేవుడు దేంతో పోల్చాడంటే వధువుతో పోల్చాడు, కన్యకతో పోల్చాడు. తర్వాత కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో చూస్తే సంఘమును దేవుడు శరీరముతో పోల్చాడు. తర్వాత మనం చూస్తే దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం కనుక మనం చూస్తే సంఘమును సజీవమైన రాళ్లతో ప్రభువారు పోల్చారు. ఆఖరుగా మనం చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే సంఘమును దీపవృక్షముతో పోల్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ పోలికలన్నీ దేవుని కొరకు చేశాడంటే యేసు ప్రభు వారు సంఘము కొరకు చేశారు. ఇంతకీ సంఘము ఎవరిది? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలన్నీ ఎవరివి? పాస్టర్ గారివా, బిషప్ గారివా, లేకపోతే రెవరెండ్ అంటారా, లేకపోతే సువార్థికులు అంటారా? ఎవరిది ఈ సంఘము? పాస్టర్ గారు, నేను ఇప్పుడు ఈ సంఘాన్ని కాపరిగా ఉన్నాను కాబట్టి ఈ సంఘము నాదా, ఈ సంఘము నా యొక్క స్వాస్థ్యం అనుకుంటున్నారా? అసలు సంఘం ఎవరిది అని ఆలోచన చేస్తే సంఘం ఎవరి సంపాద్యము అని మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, సంఘము ఎవరి రక్తము చేత కొనబడిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం చేత కొనబడింది. యేసయ్యకి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే మాటను మనం చూస్తాం అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూద్దామండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఎవరి రక్తం ఇచ్చి సంపాదించాడట? ఎవరు ఆ స్వరక్తం ఇచ్చిన సంఘం ఎవరిదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిది. ఆయన అంటాడు, పేతురు అంటాడు తన పత్రికలో చెబుతూ అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనములు అంటాడు కదా, అమూల్యమైన రక్తములో మనం ఏం చేయబడ్డామంట? విమోచించబడ్డామంటాడు. అంటే మనం ఏ రక్తంలో విమోచించబడ్డాం? గొర్రెపిల్ల నిష్కళంకమైన, అన్నిటికంటే ముఖ్యంగా అమూల్యమైన యేసు రక్తంలో మనం ఏం చేయబడ్డామంట? మనం విమోచించబడ్డాం. సంఘము కొరకు ఎవరూ ప్రాణము పెట్టలేదు, ఏ సేవకుడు ప్రాణము పెట్టలేదు, ఏ వ్యక్తి ప్రాణము పెట్టలేదు, ఏ గొప్పవాడు ప్రాణము పెట్టలేదు. సంఘములో పెద్ద పెద్ద పదవులు ఆశించిన వారు కూడా ఈ సంఘానికి తమ ప్రాణమును పెట్టలా. సంఘములో మేము గొప్పవారు అని చెప్పుకునేవారు ఎవరు కూడా ఈ సంఘము కొరకు ప్రాణము పెట్టలా. ఈ సంఘము నాది అన్నవారు ఎవరు కూడా ఈ భూలోకంలో
రక్తమును కార్చలేదు, ప్రాణమును పెట్టలేదు. ఈ ప్రపంచంలో కాదు, సర్వలోకములో ఎన్ని సంఘాలైతే ఉన్నాయో అన్ని సంఘాల కొరకు సరిపడిన రక్తము కార్చినవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. దాన్ని వెళ్ళారా, ఆయన రక్తము కార్చాడు కాబట్టి, ఆయన విమోచించాడు కాబట్టి, ఆయన సంఘాన్ని కొన్నాడు కాబట్టి, ఆ సంఘం యొక్క యజమాని ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు కనుక మనం చూస్తే అందులో ప్రత్యేకముగా రాయబడిన మాట చూద్దాం. నీవు తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి అన్ని ప్రజలను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను ఏం చేసేట కొని ఆ దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ రక్తం ఇచ్చి కొన్నాడట? తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనం అందరము ఎవరి రక్తము చేత కొనబడ్డవారమో తెలుసా? క్రీస్తు రక్తము చేత కొనబడ్డవారు. మనం విమోచించబడింది అమూల్యమును అక్షయమైన దేవుని యొక్క రక్తము చేత మనం విమోచించబడ్డామంట. కాబట్టి మనం విమోచించబడ్డాము కాబట్టి మనం ఎవరు సొత్తట? చెప్పండి, ఎవరు సొత్తట? దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారంటాడు పేతురు తన పత్రికలో. సో సంఘము అనగా దేవుడు తన రక్తం ఇచ్చి కొన్నది. ఈ సంఘము ఎలాగుండాలి అని దేవుడు ఆశపడుతున్నాడంటే చూడండి, దేవుని వాక్యములు అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే వీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన తన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారని యేసుప్రభు వారు ఇక్కడ పేతురు తన పత్రికలో చెప్తున్నారు. వీళ్ళను మనం ఎవరమంట? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారము. దీనినే గ్రీకు భాషలో సంఘము గురించి ఏమని మాట్లాడతారంటే ఎక్లేషియా అంటారు. ఎక్లేషియా అంటే అర్థం ఏమిటంటే కాల్డ్ అవుట్ పీపుల్, అంటే బయటకు పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. ఎక్కడి నుంచి ప్రత్యేకించబడాలి? మనం చీకటిలో నుండి ప్రత్యేకించబడాలి. మరి ప్రత్యేకించబడి ఎందులోకి రావాలి? సంఘము అంటే కనుక ఇందాక నేను చెప్పాను, వెలుగుతో పోల్చాడు సంఘాన్ని. అంటే మనం ఎందులోకి రావాలి? చీకటిలో నుండి ఎందులోకి రావాలంటే మనము వెలుగులోనికి రావాలి. వెలుగులోనికి వచ్చి ఏం చేయాలి? వెలుగై ఉన్న దేవుని గుణాతిశయములను మనము ప్రచురము చేయాలి. నీవు నేను సంఘములో చేర్చబడ్డాము అంటే, నీవు నేను దేవుని యొక్క రక్తములో కడగబడి ఆయన సమూహములో సహవాసములో చేర్చబడ్డాము అంటే కనుక మనం చేయాల్సిన పని ఏంటో తెలుసండి? సంఘముగా మనం చేయాల్సిన పని ఆయన గుణాతిశయములను మనము ప్రచురము చేయాలి. సంఘానికి ఉన్న ప్రాముఖ్యమైన బాధ్యత. సంఘం అనేది ఆయన రక్తము చేత కొనబడింది. రక్తం చేత కొనబడి లోకములో నుంచి ప్రత్యేకించబడ్డ మీలో చాలామంది మీ కుటుంబాల్లో నుంచి అన్యుల్లో నుంచి రక్షించబడ్డవారు ఉన్నారు. బిడ్డ, నువ్వు నీ కుటుంబంలో నుంచి ప్రత్యేకించబడ్డావు, నీ కులములో నుంచి ప్రత్యేకించబడ్డావు, నీ జాతిలో నుంచి ప్రత్యేకించబడ్డావు, నీ ఇంటి వారిలో నుంచి ప్రత్యేకించబడ్డావు. వారు వేరు, నీవి వేరు. నీ ఇంటి వారు చీకటి కార్యాలు చేస్తారు, లోక సంబంధమైన కార్యాలు చేస్తారు. మనం ఏ కార్యాలు చేయాలంటే వెలుగు కార్యాలు చేయాలి. నీవు నేను అందుకే పిలువబడ్డాం. యేసయ్య సన్నిధిలో నన్ను ఎందుకు కొనుక్కున్నాడు? ఇంకొక మాట కూడా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, సంఘములోనికి ప్రజలను దేవుడే చేరుస్తాడట. తీయండి అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 47వ వచనం తీయండి.
అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 47వ వచనం. నిష్కపటమైన హృదయముతోను మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము ఎవరితో చేర్చున్నాడట? ఎవరు చేరుస్తున్నారు? సంఘములోనికి రక్షించబడిన వారిని ఎవరు చేరుస్తున్నారంట? మనుషులు కాదు, శిష్యులు కాదు, పాస్టర్లు కాదు, విశ్వాసులు కాదు, లేకపోతే లోకములో ఉన్నటువంటి మరొక వ్యక్తులు కాదు. సంఘములోనికి, తన సంఘములోనికి ఆయనే తన ప్రజలను చేరుస్తాడు. రక్షణ పొందిన వారిని ఆయనే చేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆయన చేరుస్తాడంటే ఆయన సంఘములో ఎమడలేని వారిని కూడా ఆయన దూరంగా పెడతాడండి. ఆయన సంఘములో ఆయనకి ఇష్ట ప్రకారంగా మనం నడుచుకోకపోతే, ఆయన ఇష్టానుసారంగా మనము ప్రవర్తించకపోతే, ఆయన వెలుగు కార్యములు మనము ప్రచురము చేయకపోతే, మన సొంత కార్యాలు, మన సొంత జ్ఞానము, మన సొంత తెలివితేటలు మనం ఉపయోగిస్తే గనక దేవునికి మనం ఇష్టమైన బిడ్డలంగా ఉండమండి. మరి సంఘము చేయాల్సిన పనులు ఏమిటి అని అంటే కనుక చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో చెప్పబడింది, వీరు అపోస్తుల బోధ యందును, రెండవది ఎందులో ఉండాలట? సహవాసమందును, రొట్టె విరిచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడ తెగక ఏం చేయాలట? ఉండాలి. సంఘం అంటే ఏమిటి? ఈ 4 కార్యాలు ఎడతెగకుండా చేయాలి. ఏమిటా 4 కార్యాలు? 1, అపోస్తుల బోధలో ఉండాలి. ఏ బోధలో ఉన్నావు నీవు? తప్పుడు బోధలు. ఎక్కడ చూసినా తప్పుడు బోధలు. తప్పుడు బోధల మధ్యలో మనం ఉన్నాము దేవుని బిడ్డలారా. ఒకటి చెప్తాడు, యేసుప్రభు దేవుడు కాదన్నవాడు ఒకడు, యేసుప్రభు అసలు మనిషే కాదన్నవాడు ఇంకొకడు, యేసుప్రభు వారు దైవత్వం కాదన్నవాడు ఒకడు, పరిశుద్ధాత్మ ఎప్పుడో పనిచేసింది ఇప్పుడు పరిశుద్ధాత్మ పని చేయటం లేదన్నవాడు ఒకడు, తండ్రి లేడన్నవాడు ఇంకొకడు. అంటే ఎవరి ఇష్టానుసారంగా వారు తప్పుడు బోధలకి అలవాటు పడిపోతున్నారు. ప్రభు దినాన్ని ఆరాధన చేయకూడదనేవాడు ఒకడు, పునరుద్ధాన దినమందు క్రైస్తవులు ఆరాధన చేయకూడదనేవాడు ఇంకొకడు, విశ్రాంతి దినాన్ని ఆరాధన చేయాలని చెప్పేవాడు మరొకడు. ఒక్కొక్కరు ఒక్కొక్కరికి అమావాస్యను పాటించాలని మరొకడు. ఎవరికి ఇష్టం వచ్చిన బోధలు వారు ప్రవర్తిస్తున్నారు. అందుకనే దేవుని వాక్యము అపోస్తుల బోధ మనకు అనుగ్రహించబడింది. అపోస్తుల బోధలో మనం నిలవబడాలి దేవుని బిడ్డలారు. ఏంటి అపోస్తుల బోధ? యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. శరీరధారిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి మానవుల పాపముల నిమిత్తమైన కలువరి శిలువలో యాగము చేసి ఆయన సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధరణుడై తిరిగి లేచి 40 దినాలు అందరికీ అగుపడి ఆయన పరలోకమునకు వెళ్ళి, ఇదిగో ఆయన యందు ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో, మారు మనసు పొందుతారో, రక్షణ పొందుతారో, సంఘములో చేర్చబడతారో, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని తీసుకువెళ్ళడానికి ఇదిగో ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. వారే సంఘములో చేర్చబడి అపోస్తుల బోధలో ఉండేవారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యందు విశ్వాసం ఉంచాలి, మారు మనసునందు విశ్వాసం ఉంచాలి, పరిశుద్ధాత్మ యందలి బాప్తిస్మ యందు విశ్వాసం ఉంచాలి. వీటన్నిటి విషయంలో సంఘములో జరిగే కార్యాల్లో మనం పాలు పంపులు పొందేటందుకు మనం అందరము కార్యాచరణ చేయాలి. ఇది అపోస్తుల బోధ. 2వదిగా అంటాడు సహవాసమందు ఉండాలంటే. సహవాసం ఇక్కడ మనం చేయకపోతే దేని బిడ్డలారా రేపొద్దున పరలోకంలో నీవు సహవాసం చేయడానికి నువ్వు వీలు ఉండవు. సహవాసం అంటే ఒకరితో కలిసి ఒకరు చక్కగా కలిసి ఉండాలి, ఒకరి పట్ల ఒకరు సహవాసం కలిగి ఉండాలి. ఒకరు ప్రార్థన ఏర్పాటు చేస్తే అందరూ కలిపి రావాలి. ఇప్పుడు ట్రెండ్ ఏమైపోయిందంటే మా చుట్టాలకు మేము చెప్పుకుంటాంలేండి, సంఘం మాకు అవసరం లేదంటున్నారు. నేను చెప్తున్నాను, నీ వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు మీరు. మీలో చాలామంది వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఎవడెవడో ఏయో కార్యాలు పెడితే అక్కడికి వెళ్తున్నారు. సంఘములో ప్రార్థన అనేది ఒక ఇంటి దగ్గర ఏర్పాటు చేసినప్పుడు
ఒక కుటుంబంలో ఏర్పాటు చేసినప్పుడు, ఒక వ్యక్తి దగ్గర మనం ఏర్పాటు చేసినప్పుడు ప్రతి ఒక్కరూ సహవాసం కలిగి రావాలి. క్రైస్తవ సహవాసం అంటే ఏమిటండి? ఒక రక్తంలో కడగబడ్డామండి. కుల జాతి భేదము చూడకూడదండి. రేపొద్దున చూస్తే నువ్వు పరలోకానికి వెళ్ళవండి, నరకానికి పోతావు. ఇది నువ్వు చాలా తప్పుడుగా ప్రవర్తిస్తున్నావు. అది మార్చుకోకపోతే నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడవు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ జీవితంలో మేలు కలగదు. ఎంత నువ్వు ఆరాధన చేసినా నీ ఆరాధనకు విలువ ఉండదు. ఒక సహవాసం మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు అందరము సహవాసంలోకి వెళ్ళాలి. ఇది అపోస్తుల బోధ. వారు ఎందులో ఉన్నారట? సహవాసములోకి వెళ్ళారు. వాళ్ళు వీళ్ళని లేదు, ఏ ఇంటి దగ్గర వాళ్ళు కూడిక పెడతా ఇంటి దగ్గర అందరూ వెళ్ళి కూడుకుని రొట్టె విరిచేవారట. సహవాసం. నువ్వంటే నాకు పడదు, నేనంటే నీకు పడదు. ఇదెక్కడ సంఘము, ఇదెక్కడ క్రైస్తత్వము, ఇదెక్కడ జీవితం? ఇలాంటి జీవితం మనకు ఉండకూడదండి. దేవుని బిడ్డలుగా మనకి ఎలాంటి జీవితాలు ఉండకూడదండి. ఎవరైనా ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకుంటే సంఘం అంతా సహవాసం కలిగి మనం అక్కడికి వెళ్ళాలి. మాకు అవసరం లేదు పాస్టర్ గారు, మా చుట్టాలు ఉన్నారనవా? ఎందుకంటే వాళ్ళకి రక్షణ లేదు. నువ్వు రక్షించబడ్డావు, యేసయ్య మేలులు పొందుకున్నావు, సంఘములో సహవాసం ఉన్నావు. వాళ్ళకి వాక్యం తెలియదు, నీకు వాక్యం తెలుసు. వాళ్ళకి దేవుని ప్రేమ అంటే ఏంటో తెలియదు, నీకు దేవుని ప్రేమ ఏంటో తెలుసు. ఎదటి వారికి క్షమాపణ అంటే తెలియదు, నీకు ఎదటి వారికి క్షమించడం అంటే ఏంటో తెలుసు. వాళ్ళకి ఆదరణ అంటే తెలియదు, ఎదటి వారిని ఎలాగో ఆదరించాలో నీకు తెలుసు. వాళ్ళు ఎలాగో ప్రేమించాలో తెలియదు, నీకు ఎలాగో ప్రేమించాలో తెలియదు. వాళ్ళకి ఎలాగో సహవాసం చేయాలో తెలియదు, మనకి ఎలాగో సహవాసం చేయలేదు, నీకు ఎలాగో సహవాసం చేయలేదు. వాళ్ళు సహవాసం చేశారంటే తాగుడు, తందనాలు, లోక సంబంధమైన సినిమాలు, ఆటపాటలు, ఏలాకోలాలు, ఎక్కిరితలు ఉంటాయి. నీవు నేను సహవాసం చేస్తే ప్రార్థన ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, పాటలు ఉంటాయి, ఆరాధన ఉంటాయి, దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవుని బిడ్డలారా, యేసయ్యకు మహిమ కలుగునుగాక. వాళ్ళ సహవాసము వేరు, నా సహవాసము. అందుకే పేతురు అల్లరితో కూడిన ఆటపాటల జోలికి మనము సహవాసములో ఉండాలి. సంఘం ప్రేమ కలిగి ఉండాలి. సంఘం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. సంఘం ఒకరితో కలిసి ఒకరు ఉండాలి. సంఘం మూడవదిగా అంటాడు రొట్టె విరుచుట. రొట్టె విరుచుట, రొట్టె విరుచడం మీకు చాలా యాలాకోలంగా ఉంది. 4 వారాలు చర్చికి రావు, మొదటి ఆదివారం వస్తావు. ఆ మొదటి ఆదివారం వచ్చి రొట్టె విరుస్తావు. అది నీకు మేలు అనుకుంటున్నావా? నీ కుటుంబానికి మేలు అనుకుంటున్నావా? కనీసం వారంలో 3 వారాలైనా 2 వారాలైనా దేవుని మందిరానికి ఖచ్చితంగా మొదటి ఆదివారమే గుడికి వస్తారు, రొట్టె తీసుకుంటారు, మళ్ళీ మొదటి ఆదివారం వస్తారు. ఇది నీ కుటుంబానికి మేలు అనుకుంటున్నావా? పౌలు అంటాడు కొరింథీ రాసిన పత్రికలో 1 కొరింథీ 11 అంటాడు, ఇదంట రొట్టెనంటే ఎవడైతే అయోగ్యంగా తీసుకుంటాడో. వినండి, రొట్టె తీసుకునే ముందు వాక్యము మనం తెలుసుకోవాలి. వాక్యాన్ని తెలుసుకుని మనం పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపపడి మారు మనసు పొందాలి. ఎందులోంచి పశ్చాత్తాపపడాలి? నువ్వు చేసిన తప్పులన్నిటిని బట్టి మనం క్షమాపణ దేవుని దగ్గర అడగాలి. ఏదో వస్తున్నారు, తీసేసుకుంటున్నారు, అమ్మయ్య అయిపోయింది, వెళ్ళిపోతున్నారు, అంతే. మరి శోధనలు రాకపోతే, రోగాలు రాకపోతే, మరణం రాకపోతే, వ్యాధి రాకపోతే మరి ఏమొస్తాయి కుటుంబాల్లో? ఏదో వచ్చావు, మొదటి ఆదివారం వస్తున్నావు, తీసేసుకుంటున్నావు, మళ్ళా మొదటి ఆదివారం వస్తున్నావు. ఇక మిగతా వారాలు నీకు దేవునికి సంబంధం లేదు, నీకు ప్రార్థనకి సంబంధం లేదు, నీకు సహవాసానికి సంబంధం లేదు, నీకు వాక్యానికి సంబంధం లేదు, నీకు ఆరాధనకి సంబంధం లేదు, నీకు దేవునికి సంబంధం లేదు, నీకు దేవుణ్ణి స్తుతించడానికి సంబంధం లేదు. వచ్చానా తీసుకున్నానా పోయినా, మనకంటే అన్యులే బెటర్ కదండి. పౌలు అంటారు, ఆయన అంటారు రొట్టె విరుచుట దేవుని యొక్క శరీరమును ఆయన రక్తమును మనము త్రాగుటే అన్నాడు ఆయన. మీరు ఎలాకోలంగా తీసేసుకుంటున్నారు రొట్టె ద్రాక్షరసం అంటే. దీనికి ఒక పరిశుద్ధత ఉంది, దీనికి ఒక క్రెడిబిలిటీ ఉంది, దీన్ని చాలా పవిత్రంగా తీసుకోవాలి. దేవుని ఎదుట మనం దోషులుగా నిలబడతామన్న జ్ఞానం కూడా మనకు ఉండడం లేదండి. రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మొదటి ఆదివారం తీసేసుకోవాలి.
వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, దేవునితో సంబంధం లేదు. దేవునితో నేనంటే ఒక మాట చెప్తాను, దేవునితో సంబంధం లేకుండా రొట్టె ద్రాక్షరసం ఎలా తీసేసుకుంటారండి? అది శాపమే కదా. తీయండి, ఈ వాక్యం చదువుతాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం తీయండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. 7వ వచనం చదివినాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క దేని గురించి, శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధాన్ని ఎవరిని అంటారండి? అంటే వాడు కోర్టులోకి తీసుకువెళ్ళి వీడు తప్పు చేశాడు అని చెప్పి వాడిని రుజువు అవుతే వాడిని అపరాధి అంటారు. తప్పు రుజువు కాలేదనుకోండి, వాడిని నిర్దోషి అంటారు. ఇప్పుడు వీడు అపరాధిగా అయ్యాడంటే యేసయ్య రక్తమును యేసయ్య శరీరమును వివేచించక, అయ్యో మనము దేవుని యొక్క పరిశుద్ధుడైన రక్తమును శరీరమును మనం సమీపిస్తున్నామని ఏమాత్రము కూడా స్పర్శ లేకుండా, ఏమాత్రం అవగాహన లేకుండా, ఏమాత్రము యోచించకుండా, అయ్యో ఈ పవిత్రమైన ఈ రొట్టె, ఈ ద్రాక్షారసము నా దేహములోకి వెళుతుంది, నా దేహము పవిత్రంగా ఉండాలి, నా మనస్సు పవిత్రంగా ఉండాలి, నా హృదయము పవిత్రంగా ఉండాలి, నా ఆలోచనలు పవిత్రంగా ఉండాలి అని తెలుసుకోకుండా, అలాగూ లేకపోతే క్షమించమని అడగకుండా ఏదో ఒక ఇడ్లీ తిన్నట్టు ఒక చపాతీ తిన్నట్టు వచ్చి తినేసి నోట్లో పెట్టేసుకుంటున్నారండి. దానివల్ల ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? చదవండి. ప్రభువు శరీరం అని వివేచించక తిని త్రాగువాడు ఏం కలగజేసుకుంటున్నాడట? శిక్షావిధి కలగజేసుకుంటున్నాడు. శిక్ష వస్తుంది మనకి. ఏంటి శిక్ష అంటే, మీలో కొంతమంది ఏమవుతున్నారంట? బలహీనులు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చాలామంది నిద్రించుచున్నారు అని అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలారా, బైబిల్ భాషలో నిద్రించుచున్నారు అంటే కనుక మరణిస్తున్నారని అర్థం. మరి బైబిల్ భాషలో మరణం అంటే ఏంటి? రెండవ మరణం, అది నరకం. బైబిల్ భాషలో నిద్రించుచున్నారు అంటే కనుక అది మరణంతో సమానం. అంటే భౌతికంగా వాళ్ళు శరీరమును వదిలిపెట్టే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. నేనంటున్న మాటలు కాదు, పౌలు భక్తుడు చెప్తున్న మాటలు. ఆయన అంటున్న మాటలు, బల్లారాధనకు వచ్చి వారానికి ఒక్కసారి వచ్చి ఏదో అడావుడిగా తల మీద స్నానం చేసేసుకుని మోకరించేసి ఇలా కళ్ళకు అద్దేసుకుని తినేస్తే ఇది అలా తినేసేది కాదండి. అలా తినేసేది కాదు బిడ్డలారా. చాలా పవిత్రంగా తీసుకోవాలి. ఒకవేళ దేవుని మందిరంలోకి మనం వచ్చిన తర్వాత మనలో చూడండి, అక్కడ అంటాడు, కింద చదవండి, కింద చదవండి. అయితే మనలను మనమే ఏం చేయాలంట? విమర్శించుకోవాలి. బయట వాళ్ళని మనం విమర్శిస్తామే, అంతకంటే ఎక్కువగా మనం ఎక్కడైనా తప్పు చేశామా, పొరపాటు చేశామా, ఏదైనా పాపం చేశామా, ఎక్కడైనా తప్పిపోయామా, భౌతికంగా కానీ క్రియల రూపంలో కానీ లేదా ఆలోచన రూపంలో కానీ మనం ఎక్కడైనా ప్రభువులో తప్పిపోయామా, వాక్యానికి విరుద్ధంగా జీవించామా, ప్రభువుకి వ్యతిరేకంగా జీవించామా అని దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, రొట్టె విరుచుటకు వచ్చినప్పుడు తీసుకొనక ముందు అక్కడికక్కడే నిలబడి కన్నీరు కారుస్తూ మనల్ని మనమే విమర్శించుకునిన ఎడల అప్పుడు మనం యోగ్యమైన వారంగా ఉంటామంట. దేవుని వెళ్ళారా, యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది రొట్టె ద్రాక్షారసం తీసుకునేటువంటి విధానం. 4వది అంటాడు, ప్రార్థన యందు ఎలా ఉండాలట? ఎడతెగక ఉండాలి. నాకు నిన్న శుక్రవారం కొంచెం ఖాళీ అయ్యింది. అమ్మగారికి అస్సలు బాగాలేదు. పాస్టర్ గారు అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళటం వల్ల నేను శుక్రవారం వచ్చాను. నేను చాలా సంతోషపడ్డాను. కొంతమంది వచ్చి ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ. హల్లెలూయా. ఆదివారం వచ్చేవారి కన్నా శుక్రవారం వచ్చేవాళ్ళే నిజమైన విశ్వాసులు. ఈ సంఘానికి పట్టుకొమ్మలు, ఈ సంఘానికి ప్రార్థించేటువంటి నిజమైన విశ్వాసులు. ఆదివారం వచ్చి కనపడిపోయే వాళ్ళు నిజమైన విశ్వాసులు కాదు. అలాగ అన్నానని మీరు బాధపడకండి.
ఆదివారం కేవలం మనం దేవునికి ముఖం చూపించడానికి వస్తున్నాం, కానీ శుక్రవారం వచ్చేవారు దేవుణ్ణి ఎత్తుపట్టుకుని ప్రార్థించేవారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అంటే మన సంఘములో స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు కానీ పురుషులు మాత్రం ప్రార్థన చేయట్లా. నా ఆశ ఏంటో చెప్పమంటారా? 2026వ సంవత్సరంలో నుంచి ప్రార్థించే పురుషుల బృందాన్ని దేవుడి పైకి లేవనెత్తాల. హల్లెలూయా. స్త్రీలు చేసే ప్రార్థన కన్నా పురుషులు ప్రార్థన చేసే దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడండి. మనోళ్ళు చాలా కష్టపడతారు. ఏ పని సంఘంలో ఏ పని అప్పగించినా చేస్తారు. వంట చేస్తారు, పరిచర్య చేస్తారు. గత రాత్రి అయితే పాపం బెడ్లో ఎంతో కష్టపడి ఆ స్టార్కి వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రంతా పనిచేశారు. ఆ పరిచర్యను దేవుడు దీవిస్తాడు. కానీ పరిచర్యతో పాటు ప్రార్థన కూడా చేస్తే వీళ్ళ ప్రార్థన సంఘానికి, వాళ్ళ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. దీవెనకరంగా మార్చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సంఘములో 2026వ సంవత్సరంలో మన మందిరములో ప్రార్థించే పురుషుల పైకి లేవనెత్తబడాలా. 1 గంటైనా ప్రార్థించేవారు లేవనెత్తబడాలా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చాలా గొప్పది. ప్రార్థన సంఘానికి వెన్నుముక లాంటిది. ప్రార్థన సంఘము దీవించబడాలంటే ప్రార్థన చేయాలి. సంఘము విస్తరించబడాలంటే ప్రార్థన చేయాలి. కుటుంబాలు దీవించబడాలంటే ప్రార్థన చేయాలి. ఆత్మలు రక్షించబడాలంటే ప్రార్థన చేయాలి. దెయ్యాలు వెళ్ళగొట్టబడాలంటే ప్రార్థన చేయాలి. ఆగిపోయిన కార్యాలు జరగాలంటే ప్రార్థన చేయాలి. గర్భఫలాలు కావాలంటే ప్రార్థన చేయాలి. కుటుంబంలో సమస్యల నుండి విడిపించబడాలంటే ప్రార్థన చేయాలి. మేలైన కార్యాలు మన బిడ్డల జీవితంలో జరగాలంటే ప్రార్థన చేయాలి. పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకమైపోయినా మనము ప్రార్థించగలిగితే పరిస్థితులను అనుకూలంగా మార్చబడాలి అంటే కనుక ప్రార్థన చేయాలి. మనకి వ్యతిరేకంగా వచ్చిన ప్రతి ఆయుధము నాశనం అవ్వాలంటే మనము ప్రార్థన చేయాలి. సంఘము విజయము సాధించాలంటే ప్రార్థన చేయాలి. కుటుంబాలు దీవించబడాలంటే ప్రార్థన చేయాలి. ఆత్మలు రక్షించబడాలంటే ప్రార్థన చేయాలి. మన బిడ్డలు పైకి రావాలంటే ప్రార్థన చేయాలి. నీ బిడ్డలు కాపాడబడాలంటే ప్రార్థన చేయాలి. నీ భర్తలు దీవించబడాలంటే ప్రార్థన చేయాలి. మన బిడ్డలు పైకి రావాలంటే, ఉద్యోగాలు సంపాదించాలంటే ప్రార్థన చేయాలా. ప్రార్థన ప్రార్థన. దానియేలు 85 సంవత్సరాల వయసు. దానియేలుకి కడు వృద్ధుడు దానియేలు. 85 సంవత్సరాల వయసు ఉన్న దానియేలు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని నెత్తి మీద బూడిద వేసుకొని తన దేశము యొక్క విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. బిడ్డలారా, యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక, యేసయ్యకు మహిమ కలుగునుగాక. మనలో చాలామంది అన్నారు, అయ్యగారు నేను సువార్త చేస్తానండి, నేను వెళ్ళి దేవుని వాక్యం చెప్తానండి. చెప్పమ్మా అని చెప్పాను. సువార్త ప్రకటించమన్నాను. సువార్త ప్రకటించాలన్నా మన చెప్పిన మాట వినాలన్నా ముందు ప్రార్థనా జీవితం కావాలి. ముందు యథార్థమైన ప్రార్థనా జీవితం కావాలి. మందిరములో చేతులెత్తి ప్రార్థన చేయాలి. కుటుంబంలో నీ ఇంటిలో ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన వల్ల నువ్వు వెళ్ళి చెబుతున్న ప్రతి ఒక్కరు దేవుని మాటగా నమ్మి నువ్వు చెప్పిన మాటకు వాళ్ళందరూ నీ దేవుని మందిరంలోకి వస్తారు. దేని బిడ్డలారా, రేపు పొద్దున్న నేను కాదు ఇచ్చే బహుమానం, నా యేసయ్యే నీకు చక్కనైన బహుమానం అనుగ్రహిస్తాడు. శ్రేష్టమైన బహుమానం అనుగ్రహిస్తాడు. ఎందుకో చెప్పమంటావా? నువ్వు యేసయ్య పని చేస్తున్నావు. ప్రార్థన ఖండాలను మార్చింది ప్రార్థన, కుటుంబాలను మార్చింది ప్రార్థన, వ్యక్తులను మార్చింది ప్రార్థన, జీవితాలను మార్చింది ప్రార్థన, పరిస్థితులను మార్చింది ప్రార్థన, ప్రభుత్వాలని మార్చింది ప్రార్థన, రాజ్యాలని మార్చింది ప్రార్థన, రాజులనే మార్చింది ప్రార్థన, ఒక దేశాన్ని కాపాడింది ప్రార్థన, జాతిని కాపాడింది ప్రార్థన, నిన్ను నన్ను ఆ ప్రార్థనే కాపాడబోతోంది. హల్లెలూయా. ప్రార్థన విలువ మనకు తెలియటం లేదు బిడ్డలారా. ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోతున్నావంటే నీకు దేవుని మందిరానికి ఏ సంబంధం లేదు. నువ్వు అసలు పట్టించుకోవటం లేదు. నాకు ఈ దైవ మందిరానికి సంబంధం లేదంటే వచ్చానా పోయానా అన్నట్టుగానే ఉన్నావు. దేవుని మందిరంలోకి వచ్చిన నీవు ఈ ప్రార్థన అనేటువంటి పనిలో ఎడతెగక ఉండాలి.
ప్రార్థించేవారు పాపం చేయరంట, పాపం చేసేవారు ప్రార్థన చెయ్యలేరట. మనము పాపం చేసే బ్యాచ్లో ఉండకూడదు, కానీ ఎందులో ఉండాలట? ప్రార్థించే బ్యాచ్లో ఉండాలి. సంఘముగా నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు? నీకేమైనా కొంచెమైనా భారం ఉందా? దేవుని బిడ్డ, నేను అడుగుతున్నాను. రక్షించబడ్డ 10-15 సంవత్సరాలు అయింది నువ్వు రక్షించబడి. పరిస్థితులు బాగలేదయ్యా, నా కుటుంబంలో పరిస్థితులు బాగలేదయ్యా, మా సంఘము దీవించబడాలి, మా కుటుంబాలు దీవించబడాలి, నా భర్త దీవించబడాలి, నా పిల్లలు దీవించబడాలి, మాకు ఒక చక్కనైన కుటుంబం, మాకు సంఘము కావాలి ప్రభు అన్నావు. నువ్వు ఎప్పుడైనా భారము కలిగి దేవుని మందిరంలో ప్రార్థన చేశావా? దేవుని మందిరాన్ని ప్రేమించే బిడ్డగా నువ్వు ఉన్నావా? దేవుని సన్నిధిలో ఉండే బిడ్డగా మనం ఉన్నామా? శుక్రవారం ఎంతమంది దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయగలుగుతున్నారు? నువ్వు చెప్తావు, కబుర్లు చెప్తావు. ఒకప్పుడు ఎవరికి కావాలండి? ఒకప్పుడు ఎవరికి కావాలండి? ఇప్పుడు కావాలండి. ఒకప్పుడు తిన్నానండి అంటే ఇప్పుడు ఆకలి వేయట్లేదా? ఒకప్పుడు నేను అన్నండి ఇప్పుడు మనకు అవసరం లేదా? ఒకప్పుడు కూడా మనకు అవసరం లేదండి. క్రైస్తవులు పాస్ట్ లైఫ్లో జీవించకూడదండి. క్రైస్తవులు వర్తమానంలో జీవించాలండి. ఏది మన ప్రార్థన? ఏది నీ ప్రార్థన జీవితం? ఏది ఆపేస్తుంది నేను ప్రార్థన చేయకుండా? ఏ పాపం ఆపేస్తుంది నేను ప్రార్థన చేయకుండా? ఏ శక్తి ఆపేస్తుంది నేను ప్రార్థన చేయకుండా? ఏ సంఘటన ఆపేస్తుంది నేను ప్రార్థన చేయకుండా? ఏ రోగం ఆపేస్తుంది నేను ప్రార్థన చేయకుండా? ఏ మొత్తం ఆపేస్తుంది నేను ప్రార్థన చేయకుండా? ప్రార్థన చేస్తేనే కదా మనం దీవించబడతాం. ఏ పలికిమాలిన పనులు ఆపేస్తారని నిన్ను ప్రార్థన చేయకుండా? నువ్వు ప్రార్థన చేస్తే, నేను బేట ఒక మంచి మాట చెప్తున్నాను, మనము ప్రార్థన చేస్తే పనికిమాలినందరూ కన్నీరు ఖర్చుకుంటూ యేసయ్య సన్నిధికి వస్తారా? నమ్మిన వారు యేసయ్యకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు సంఘాన్ని చూసి సంతోషించాలి, సేవకుడు సంఘాన్ని చూసి బాధపడకూడదు. ఒక దైవజనుడు సంఘాన్ని ప్రేమతో సంతోషంతో కాయాలే తప్ప ఒక సేవకుడు సంఘాన్ని బాధతో వేదనతో కాయకూడదు. కాస్త నీకు ఆశీర్వాదం కాదు. డబ్బు సంపాదిస్తున్నావేమో, వెండి బంగారాలు సంపాదించుకుంటున్నావేమో, ఒక్క రోజులో మాయమైపోతాయి, జాగ్రత్త. నా దేవుడు ఒక్క మాట చెప్పాడంటే మాత్రం అరికాలు మొదలుకొని నడినెత్తు నక్క శిఖాలలో ప్రతి భాగాన నా యేసయ్య ఒక్క మాట చెప్పి తాకాడా, నీ వెండి బంగారాలన్నీ వదిలేసిపోతావు. ప్రార్థనా జీవితం వదిలేసావు. సంఘము అంటే ప్రార్థన చేయాలా? ప్రార్థన చేస్తే ఏం చేస్తారు? నీ బిడ్డ మోకరించి ప్రార్థన చేయగలిగితే శత్రువెవ్వడు కూడా నీ బిడ్డ దరిదాపుకు రాలేడు. దేవుని బిడ్డలారా, యేసయ్యకి మహిమ కలుగునుగాక. నీ బిడ్డ చదువులో ఉద్యోగంలో పైకి వెళ్ళిపోద్ది. దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతి పని భక్తిపూర్వకంగా చేయాలండి. లోకాన్ని మెప్పించడానికి, జనాల్ని మెప్పించడానికి చేయకూడదండి. సంఘం అంటే లోకాన్ని జనాల్ని మెప్పించడానికి చేయకూడదండి. ప్రభువుని మెప్పించాలా. యేసయ్యకి మహిమ కలుగునుగాక. చెప్పండి. లోకములో మనం బతకూడదండి, క్రీస్తులో మనం బతకాలండి. సంఘంలో మనం బతకాలండి. మన ఎవరు కొన్నారండి? ఏ రక్తం చేత కొనబడ్డామండి? మనం క్రీస్తు రక్తము చేత కొనబడ్డావు. నీ రక్తము నీలో ప్రవహిస్తుంది. యేసయ్య పవిత్రమైన రక్తం బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా నేను చెప్తున్నాను, నాలో ప్రవహిస్తుంది పవిత్రమైన యేసయ్య రక్తం. ఈ రక్తమే నన్ను పరలోకానికి చేరుస్తుంది. హల్లెలూయా. నీ డబ్బు, నీ వెండి, నీ బంగారాలు, నీ మేడలు, నీ మిద్దెలు, నీ ఆస్తి, నీ ఐశ్వర్యం, నీ అందం, నీ చదువు, నీ జ్ఞానం ఏది పరలోకానికి చేర్చదు. యేసు రక్తం ఒక్కటే పరలోకానికి చేరుస్తుంది బిడ్డలారా. ఆమేన్. ఎయిడ్స్ పేషెంట్వా? భయపడకో. క్యాన్సర్ పేషెంట్వా? భయపడకో. లేకపోతే కిడ్నీ ప్రాబ్లమా? భయపడకో. లేకపోతే గుండె ప్రాబ్లమా? భయపడకో. కిడ్నీ ప్రాబ్లమా? భయపడకో. నరాల బలహీనత? భయపడకో. కాళ్ళు చేతులు లాగేస్తున్నాయా? భయపడకో. ఎముకల ప్రాబ్లమా? భయపడకో. పాపములో ఉండి చనిపోయేదానికన్నా ప్రభు రక్తంలో కడబడితే నువ్వు ఏ రోగమున్నా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడా యేసయ్య. ఆమేన్. రెండు చేతుల పైకి యేసయ్య గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఏ రోగములో ఉండి చనిపోయినా పర్వాలేదు, కానీ యేసు రక్తము కడిగి చనిపోతే మన పరలోకానికి వెళ్ళిపోతాం. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోగాలతో ఉండి భయపడుతున్నామేమో, భయపడకో. యేసు రక్తము మనలను పరలోకం చేరుస్తుంది. ఆమేన్. సంఘం అంటే ప్రార్థన చెయ్యాలి బిడ్డలారా. నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, కనీసం రోజుకి ఇంట్లో చర్చిలోకి రాలేకపోతున్నావు, నీ డ్యూటీ వల్ల, నీ పని వల్ల, కనీసం లేచిన తర్వాత 20 నిమిషాలైనా 10 నిమిషాలైనా మోకరించి, నీ పిల్లల పడక మీద ఉండగానే నీ భర్త నీ భార్య ఇద్దరు కలిసి మోకరించి ప్రార్థన చేశారా? పడుకునే ముందు నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం మోకరించి ప్రార్థన చేశారా? నేను, నా భార్య ఇప్పటికీ పడుకునే ముందు మేము ఇద్దరం కలిసి మేము ప్రార్థన చేసి, పాట పాడి, బైబిల్ చదివి, మీ అందరి కోసం ప్రార్థన చేసి మేము పడుకుంటాం. సంఘము సహవాసంలో ఉండాలి. ఎందులో ఉండాలి? మొట్టమొదటిగా అపోస్తుల, రెండవది సహవాసంలో ఉండాలి. నేను చెప్పాను, ఒకళ్ళు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటే సంఘముగా మనం అందరం అక్కడ ఉండాలి. జాతి, కుల, మత భేదం చూడకూడదండి. నేను ఇందాక మీకు చెప్పాను, బయటోడు చేసుకున్నది కాదు, సంఘములో చేస్తున్న కార్యక్రమం, ప్రార్థనా కార్యక్రమం. నీవు అక్కడ నిలబడాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి. సంఘము ఐక్యత కలిగి, సహవాసం కలిగి అక్కడికి వెళ్ళి నిలబడాలా. మన వెనకాల సంఘం ఉందని వాళ్ళు ధైర్యంగా నిలబడాలి. అది సహవాసం అంటే. అబ్బే నాకు వద్దండి అమ్మ, చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ రక్షణ లేనివారు. నువ్వున్న సంఘంలో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎటు చూసినా రక్షణ పొందిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు భౌతికమైన సంబంధులు, బంధువులు, నీ పక్కనున్న వాళ్ళు ఆత్మ సంబంధమైన బంధువులదే అని వెళ్ళారా. హల్లెలూయా, హల్లెలూయా. విను, పక్షపాతము చూపించకూడదు. పక్షపాతం అస్సలు మనం చూపించకూడదు. యేసయ్య బిడ్డలో మనం యేసు రక్తంలో కడగబడ్డవారు. నేను పక్షపాతం అస్సలు చూపించకూడదు. నాకు ఆళ్ళంటే పడదు, అవన్నీ పక్కన పడేయాలా. యేసయ్య ప్రేమ నువ్వు చూపించాలా. యేసుకు మహిమ కలుగునుగాక. మూడవదిగా రొట్టె విరుచుట ఎలాగ ఉండాలి? ఎడతెక్క ఉండాలి. 4 ఎందులో ఎలాగ ఉండాలి? ప్రార్థన. ఈ 4 చేసేవారే సంఘంలో ఎత్తబడతారు. తెలుసా అండి? అమ్మా, అయ్యా, ఈ 4 ఎడతెగగా చేయాలి. పేతురు అంటాడు, అయితే మీరు చీకటిలో నుండి చెప్పండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అంటాడు. వినండి, చీకటి అనండి. ఎప్పుడైనా చీకటిని చూసారా? మాకు చీకటి అంటే తెలియదు అన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? పాపం అంతా ఎక్కడ జరుగుద్ది? సమాధానం చెప్పాలి. దేవదూతలు సమాధానం చెప్పండి. దేవదూతలకు ఒక్కటికే చీకటి అంటే తెలియదట పరలోకంలో. ఎందుకంటే కోటు సూర్యుల తేజస్సు కంటే తేజోమయముతో ఎలుగుతున్న ఏ దేవుని సన్నిధిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి చీకటి తెలియదు, వెలుగు ఒకటే తెలిసేటండి. భూలోకానికి వస్తే చీకటి తెలుస్తుంది వాళ్ళకి. పాప కార్యాలన్నీ ఎక్కడ జరుగుతాయి? మర్డర్లు ఎప్పుడు జరుగుతాయి? పాపం ఎక్కడ జరుగుద్ది? తాగుబోతులు ఎప్పుడు తాగుతారు? ఇప్పుడంటే పగలు రాత్రి లేకుండా తాగేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఆ దినాల్లో ఎప్పుడు తాగేవారు చెప్పండి? అంటే చీకటి కార్యాలు అంటే ఏ కార్యాలు? లోక సంబంధమైన కార్యాలు, వెలుగు కార్యములు. దేవునికి స్తోత్రం. వెలుగు కార్యాలు అంటే ఏంటి? ఇప్పుడు మనం చీకటి కార్యాలు ఒకప్పుడు చేసాం కదండి. విగ్రహారాధన చేసాం, పాపం చేసాం, అబద్ధాలు ఆడడం, బూతు మాట్లాడడం, పనికిమాలిన పనులను చేసాం. ఆ చీకటి బతుకులో నుంచి యేసయ్య రక్తం ఇచ్చి మనల్ని వెలుగులోనికి పంపించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ పంపించాడు మనల్ని? వెలుగులోనికి. మొట్టమొదటిగా ఆయన గుణములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడ్డ రాజులైన యాజకులు అంట. మనం అందరూ ఎవరంటండి? రాజులైన, గట్టిగా చెప్పండి, నేను రాజుని అనండి.
నేను రాణిని అనండి. నీకే నమ్మకం లేదు. నన్ను ఏం చేయమంటావు? కిరీటం లేని రాణినండి, కిరీటం లేని రాజునని అని అనుకోకు. మనం ఎవరి రక్తములో రాజులము, ఎవరి రక్తములో యాజకులము, ఎవరు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు? అదే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే సాతాను అంటాడు, చిచ్చి నువ్వు రాజువేంటి, చిచ్చి నువ్వు రానివేంటి, చిచ్చి నువ్వు యాజకుడు ఏంటి అని చెప్పి మనల్ని ఇప్పటికీ కూడా వాడు తొక్కేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ మనల్ని చిన్నపుచ్చుట్టుకునేటట్టుగా చేస్తూనే ఉన్నాడు. నిన్ను పైకి రానివ్వకుండా చేస్తూ ఉన్నాడు. నిన్నొక రాజుగా కాకుండా చేస్తున్నాడు. నిన్నొక రాణిగా కాకుండా చేస్తున్నాడు. చేసేవాడు ఎవడంటే సాతానుగాడు. ఏనండి, ఒక మంచి మాట చెప్తాను. చీకటిలోనండి ఎక్కడికి వచ్చామంట? అయ్యా ఏం చేయడానికి వచ్చాం? ఆయన గుణములను ప్రచురము. ఏంటానికి ఉన్న మొట్టమొదటి గుణం ఏంటి చెప్పండి? దేవుడికున్న మొట్టమొదటి గుణం చెప్పండి. దేవుడికి కొన్ని గుణాలు ఉన్నాయి తెలుసా అండి? నీకు కొన్ని గుణాలు ఉన్నాయి తెలుసా అండి? నీకున్న గుణం ఏంటి చెప్పండి? మన పెద్దోళ్ళు అంటారు మనిషి మంచోడండి, గుణమేనండి గుడిసేటిది అంటారు. మనిషి ఎలా ఉంటాడంట? మంచోడేనంట, కానీ గుణం ఎలాంటిది అంటాడుది? మనోళ్ళు అంటారు అబ్బా మా వాడు చాలా మంచోడు అంటాడు. ఎప్పుడు? తాగనప్పుడు. చాలామంది భార్యలు ఇదే కంప్లైంట్ కదండి. మా ఆయన అండి తాగకపోతేనండి దేవుడండి, తాగితేనండి రాత్రి మాటలు నక్షత్రాలు, పగలే చుక్కలు చూపిస్తాడండి. తాగనప్పుడు ఎలాగుంటాడండి? ప్రపంచంలో ఆడంత మంచోడు మరొకడు. మాట్లాడమన్నా మాట్లాడు, తింటామన్నా మాట్లాడు, అసలు ఏమన్నా ఎప్పుడు అనుభవం ఉన్నాళ్ళు చెప్పండి. తాగనప్పుడు. తాగితే ఇంట్లో వాళ్ళందరికీ ఒకేసారి సినిమా చూపించేస్తాడు. అంత దుర్మార్గుడాడు. ఎప్పుడు? తాగితే. మరి దేవుడికున్న గుణమేడు చెప్పండి? నా యేసయ్యకున్న మొదటి గుణమేడు చెప్పండి? దేవుడు ప్రేమామయుడు. చెప్పండి, ఈ మాట చెప్పండి. దేవుడు ఎవరట? గట్టి చెప్పండి. మనం ఏం పెంచాలి? మనం ఏమి పంచాలి చెప్పాలండి? సంఘము లోకానికి ఏం పంచాలి? అందుకే ఆత్మ ఫలములో మొట్టమొదటిది ప్రేమ. చెప్పండి, ఏమిటండి? గట్టిగా చెప్పండి. సంఘము పంచాల్సింది ఎదుటి వారికి ప్రేమ పంచాలి. కష్టాన్ని దిగమింగుకోవాలి, శ్రమను దిగమింగుకోవాలి, మనకు వచ్చిన నష్టాన్ని దిగమింగుకోవాలి. ఎదుటివారికి ఏం పంచాలంటే మనం ప్రేమ పంచాలి. ప్రేమే లేదండి. తల్లి బిడ్డల మధ్య ప్రేమ లేదు, భార్య భర్తల మధ్య ప్రేమ లేదు, సంఘాల్లో ప్రేమ లేదు, అన్న తమ్ముల మధ్య ప్రేమ లేదు, కుటుంబాల్లో ప్రేమ లేదు, సంఘాల్లో ప్రేమ లేదు, చుట్టాలు బంధువుల్లో ప్రేమ లేదు, సంఘాల్లో ఉన్న ఒకరి మధ్య ఒకరికి ప్రేమ లేదు. ప్రేమ లేకుండా చేస్తుంది ఎవరు చెప్పమంటారా? సాతానుగాడు. సాతానే ప్రేమ లేకుండా చేస్తున్నాడు. ప్రేమకు వ్యతిరేకం ఏది చెప్పండి? ద్వేషం. ప్రేమకు వ్యతిరేకం ఏది చెప్పండి? అసూయ. ప్రేమకు వ్యతిరేకం ఏది చెప్పండి? కోపం. ఈ కోపాన్ని, ఈ ద్వేషాన్ని, ఈ అసూయని మనలో రేకెత్తిస్తున్నవాడు ఎవరు అంటే సాతానుగాడు. అసూయ, ద్వేషం, ఉత్తనే పగ రగిలిపోవటం, ఇది సాతాను రేపుతున్నటువంటి. ప్రేమించాల్సిన మనము కోపంతో, అసూయతో, ద్వేషంతో నిండిపోతున్నాం. యేసయ్యను కలువరిశిల మీద కొట్టారండి. ఏ తప్పు చేశారని కొట్టారండి ఆయన్ని? కరుణామయుడులో మంచి పాట ఉంది. పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. ఆయన పంచిన చేతులతో రొట్టెలు, ఆయన చేతులతో రొట్టెలు పంచితే ఆ రొట్టెలు తిరిగి ఆయనకి ఏమైనాయంట? రాళ్ళు ఇచ్చి కొట్టారట. సిలువలో పిడిగుద్దులు గుద్ది నేను ఎవడు కొట్టాడో చెప్పు, ప్రవచించు అని ఏలకోలం చేశారట. కొంతమంది అని మొక్క మీద ఉమ్మేశారట. ఎవడు చూసాడో చెప్పాడనట. ఒకడేమో అంగి కిందకి లాగేశాడట. ఒకడేమో ఎలాకోలం అడిగి దేవుని కుమారుడు అన్నాడు. రే
నువ్వు దేవుడి కుమారుడు కింద దిగిరా, అప్పుడు మేము నమ్ముతామని ఒకడు ఎలా కొలం చేయడం మొదలెట్టాడట. ఇవన్నీ విన్నా మనం అక్కడ ఉంటే కనుక, నువ్వు నేను కనుక శిలువ మీద ఉంటే కనుక, ఒరే ఒక్కసారి మేకలు తీరా కిందకి వెళ్తాను. ఎవడెవడన్నాడో వాడందరిని ఏమిటేస్తాను నేను, రేవెట్టేసి ఎర్రకొట్టేసి చంపేసి మళ్ళీ సిలువెక్కేస్తానంట నేనైతే. నా ప్రభు అన్నాడు, ఏ తప్పు చేయనివాడు, ఏ పాపము చేయనివాడు, ఎలాంటి తప్పిదం ఎరగని నా యేసయ్య అన్నాడు, తండ్రి ప్రపంచానికి క్షమాపణేటో నా యేసయ్య నేర్పాడు బిడ్డలారా. యేసయ్యకి 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘము లోకానికి క్షమాపణ నేర్పాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా నా దేవుడు ప్రేమామయుడు, రెండవదిగా పరిశుద్ధుడు. చెప్పండి ఏంటండి? సంఘం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, సంఘము గురించి మాట్లాడుతూ అంటాడు, మీరు పిలువబడిన వారు, మీరేం చేయబడ్డవారు? పిలువబడిన వారు అంటూ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చదువుదాం. నేను పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును కూడా ఎలాగ ఉండమన్నాడు ఆయన? పరిశుద్ధులంగా ఉండమన్నాడు. కాగా మీరు ఇదేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో, అంటే పూర్వకాలం మీకు అజ్ఞానం, తెలిసి తెలియని టైము, ఆ పాపాలు, ఆ తప్పులు, ఆ ద్వేషం, ఆ బూతు మాటలు, ఆ వల్గర్గా మాట్లాడే మాటలు, ఆ దరిద్రమైన చూపులు, ఆ మాటలు ఒకప్పుడు అజ్ఞాన దశలో నీవు నేను చేసాం. కానీ ఇప్పుడు మనం వెలుగులోకి వచ్చాము కదా, సంఘములో చేర్చబడ్డాము కదా, పరిశుద్ధ రక్తంలో చేర్చబడ్డాం కదా. ఇప్పుడు మన చూపులు, మన ప్రవర్తన మనది ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండుటకు మీరు పిలువబడితిరి అంటాడు. సంఘం అంటండి పరిశుద్ధంగా ఉండడానికి మనం పిలువబడ్డామంటండి. పరిశుద్ధమైన క్రియలు ఎదుటివారికి చూపించడానికి మనం పిలువబడ్డామంట. నీ చూపులో పరిశుద్ధత ఉండాలి, నీ మాటలో పరిశుద్ధత ఉండాలి, నీ వినికిడిలో పరిశుద్ధత ఉండాలి, నీ నడకలో పరిశుద్ధత ఉండాలి. నువ్వు పరిశుద్ధత కలిగి నడిస్తే గనక ఒక్క మంచి మాట చెప్తానే, నువ్వేది చెప్తే అది దేవుడు నీ పక్షంగా జరిగిస్తాడు. హల్లెలూయా. మీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, అదేనా? 1, 2 వచనాలు చదువు. ప్రత్యేకించబడిన వాడనైనా పౌలను నేను రోమాలో ఉన్న దేవుని పిల్లలందరికీ అనగా వినండి అనగా రోమా సంఘములో ఉన్న పిల్లలందరికీ అనగా పరిశుద్ధముగా ఉండుటకు పిలవబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినదేమనగా అంటాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం తీయండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, వినండి మాట, కొరింథీలో ఉన్న సంఘము గురించి పౌలు రాస్తుంటాడు, కొరింథీ సంఘములో ఉన్నటువంటి వారలారా, దేవునిలో పరిశుద్ధపరచబడిన వారలారా అంటాడు. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుని చిత్తము ద్వారా క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయన. ఎఫెసీలో ఉన్న విశ్వాసులందరినీ ఏమని పిలుస్తున్నాడు చెప్పమంటారా? పరిశుద్ధులు అని పిలుస్తున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తునందలి సకల పరిశుద్ధులకు, ఎవరికట? పరిచారకులకును క్రీస్తు యేసు దాసుడునైన పౌలను శుభమని చెప్పురు అయినది ఏమనగా అంటాడు. అంటే ఫిలిప్పీ సంఘములో ఉన్న సంఘాన్ని అంతా ఏమన్నాడంటే పరిశుద్ధపరచబడిన వారు అంటారు. ఏమంటే మనం ఎందుకు పిలువబడ్డామంటే పరిశుద్ధముగా జీవించడానికి పిలువబడిన వారు, మన ఇష్టానుసారంగా జీవించడానికి పిలువబడిన వారం కాదు. నీకు నచ్చినట్టుగా జీవించడానికి మనం పిలువబడిన వారం కాదు.
నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తే రేపొద్దున్న ఎత్తబడే సంఘములో నువ్వు ఉండవు, సంఘములో ఉండవు. నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తే, యేసయ్య మధ్యాకాశంలో సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు కదా. ఆ సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నప్పుడు ఆ సంఘములో, ఎత్తబడే సంఘములో మనం ఉండవండి. ప్రతి సేవకుని గురించి చెడుగా మాట్లాడొచ్చు, చెడ్డగా మాట్లాడొచ్చు. నువ్వెన్ని మాటలు మాట్లాడినా పర్వాలేదు, కానీ నీ జీవితము నా జీవితము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధులే పైకి ఎత్తబడతారు. మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, దేవుడు బోర ఊదిన తర్వాత వినండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, సిద్ధపడిన వారు సంఘములో ఉన్న వారందరూ ఎత్తబడరండి. చాలామంది అంటారు, మా సంఘం గొప్పదండి, మా సంఘం గొప్పదండి, మా సంఘం చాలా పెద్దదండి, మా సంఘం లక్షల మంది వస్తున్నారండి, మా సంఘములో వేల మంది ఉన్నారండి, మా సంఘమే గొప్పదండి, మా సంఘము తెల్ల బట్టలు వేసుకుందండి, మా సంఘం ఎర్ర బట్టలు వేసుకుందండి, మా సంఘం గెడ్డాలు పెంచుతుందండి, మా సంఘము పైనుంచి కిందాక ఒకటే తెలుపండి, మా సంఘము చాలా పవిత్రంగా ఉందండి, మా సంఘము చాలా పరిశుద్ధమైందని చాలామంది చాలా రకాలుగా మా సంఘం గొప్ప, మా సంఘం గొప్ప, మా సంఘం గొప్ప అని చెప్పుకోవచ్చుగాక. ఎవరి సంఘము గురించి గొప్పగా వాళ్ళు చెప్పుకోవచ్చుగాక. ఒకవేళ వాళ్ళ సంఘం ఏసీ బిల్డింగ్ కావచ్చుగాక, లేక వాళ్ళ సంఘం ఒకవేళ పూరిపాక కావచ్చుగాక, ఒకవేళ వాళ్ళ సంఘము అరుగు మీద పెట్టుకోవచ్చుగాక, ఒకవేళ వాళ్ళ సంఘము చెట్టు కింద పెట్టుకోవచ్చుగాక. ఏ సంఘములో ఉన్న పరిశుద్ధులు ఎత్తబడతారు, పనికిమాలందరూ విడవబడతారు. ప్రతి సంఘములో ఉన్న పరిశుద్ధులు అంటే ప్రభువు కొరకు పరిశుద్ధంగా బ్రతకబడిన వారు బోర ఊదిన వెంటనే పైకి ఎత్తబడతారు. బోర ఊదిన తర్వాత దేవునికి ఇష్టానుసారంగా కాక వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికే వారు ఇక్కడే ఉండబడతారు. లోకం శాశ్వతం అనుకుంటున్నావేమో బిడ్డ, కాదు. బైబిల్లో ప్రతిదీ చెప్పినట్టు జరుగుతుంది, చెప్పినట్టు జరుగుతుంది. ఇది సంఘము సిద్ధపడవలసిన సమయం, మనల్ని మనం కట్టుకోవలసిన సమయం, పవిత్రపరచుకోవలసిన సమయం. పెండ్లు కుమారుడు వచ్చే సమయానికి సిద్ధపడిన 5 కన్యకలు ఎత్తబడ్డారు. 5 కన్యకలు ఇవ్వబడ్డారు. 10 మంది ఒకే సంఘంలో ఉన్నారు కదా, 10 మంది ప్రార్థనకు వచ్చారు కదా, 10 మంది దేవుని సన్నిధిలో ఆత్మతో నింపబడ్డారు కదా, 10 మంది దేవుని సన్నిధిలోకి వచ్చి వాక్యం విన్నారు కదా, 10 మంది ప్రార్థన చేశారు కదా, 10 మంది పరిచర్య చేశారు కదా, 10 మంది వచ్చి అన్ని రకాలుగా చేశారు. 5 ఎందుకు ఎత్తబడ్డారు, 5 ఎందుకు విడవబడ్డారంటే 5 దేవుని పక్షంగా పరిశుద్ధంగా జీవించారు, 5 వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారు. సంఘం అంటే నీకు ఇష్టానుసారంగా నాకు ఇష్టానుసారంగా బతకాల్సింది కాదు, ఆయనకి ఇష్టానుసారంగా బతకాల్సింది. నీకు ఇష్టానుసారంగా ఎన్ని సంవత్సరాలు బ్రతికినా పూ అని బోర ఊదగానే పైకి మనం వెళ్ళాం. నీకు 1,00,000 ఉండొచ్చుగాక, కానీ సంఘం అంటే ఐక్యత కలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా, పరిశుద్ధత కలిగి ఉండాలా. యేసయ్యకి స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. ఏం పట్టుపోతావు నాకు అర్థం కావట్లేదు. ఏం పట్టుకుపోతా? ధనధాన్యములు వెండి పట్టుకుపోతావా? ఇదిగో జనాలకు ఆయుష్ తగ్గిపోతుంది, బతికినంతకాలం అందరితో సమాధానంగా బతకండి. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు మనం ఎత్తబడే సంఘంలో ఉండాలా, విడవబడే సంఘంలో ఉండాలా? చెప్పాలండి. ఎత్తబడే సంఘంలో ఉంటే సంఘం అనగా పరిశుద్ధత కలిగి ఉండాలి, సంఘం అనగా ప్రేమ కలిగి ఉండాలి, సంఘం అనగా పరిచర్య కలిగి ఉండాలి, సంఘం అనగా ప్రార్థన కలిగి ఉండాలి, సంఘం అనగా రొట్టె విరవాలి, సంఘం అనగా సహవాసం కలిగి ఉండాలి, సంఘం అనగా అపోస్తలుల బోధలో ఉండాలి. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక.